హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఈ రోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటో తమ్నైల్లో చూసే ఉంటారు కదా. సో నేనైతే మైసూర్ జూకి వచ్చాను అనమాట. సో ఈ రోజు వీడియోలో మైసూర్ జూ ఎలా ఉంది ఏంటి అన్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఏ యానిమల్స్ ఉన్నాయి ఏంటి, మన ఫ్రెండ్స్ ఎవరున్నారు అంటే యానిమల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అండ్ గాయస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అండ్ గాయస్, నేనైతే మైసూర్ జూకి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో చాలా మంది అంటారు మైసూర్ జూ అని. బట్ ఈ మైసూర్ జూ యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మైసూర్ లో ఉన్న జూ అండి. సో మేము అలా వెళ్ళే దారిలో స్టార్టింగ్ లో మాకు మైసూర్ ప్యాలెస్ అనేది కనబడింది. అండ్ గాయస్, మైసూర్ ప్యాలెస్ రిలేటెడ్ వీడియో అయితే పెట్టున్నాను. చాలా డీటెయిల్డ్ గా హిస్టారికల్ వ్యూస్ అన్ని కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో ఇన్ కేస్ మీరు వాచ్ చేయలేదంటే వాచ్ చేయండి, చాలా బాగుంది. నాకైతే మైసూర్ ప్యాలెస్ కూడా విజిట్ చేయడము డిస్క్రిప్షన్ లో వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా చెక్అవుట్ అయ్యి మీరు వాచ్ చేయండి. గాయస్, మనకి జూకి వెళ్ళే దారిలోనే మైసూర్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ప్యాలెస్ నుండి మేము వెళ్ళాము. సో ప్యాలెస్ నుండి మైసూర్ జూకి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఎక్కడికక్కడే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను అసలు ఈ మైసూర్ జూ యొక్క హిస్టరీ చెప్తానండి. జూ హిస్టరీ అంటే ఏం లేదన్నమాట. అందరూ మన మైసూర్లో వడయార్లు కదా, రాజులు ఉండేవారు. సో ఏంటి అంటే 1892లో మహారాజా చామరాజ వడయార్ అనే ఆయన ఉన్నారనమాట. ఈయన 23rd రూలర్ అనమాట వడయారు. యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే ఈ మైసూర్ జూని ప్రైవేట్ జూ కింద కట్టారనమాట. అంటే లైక్ ఓన్లీ మహారాజు గారిని చూడడానికి వచ్చిన గెస్ట్లకి మాత్రమే ఉండేలా కట్టారండి. ఆ తర్వాత దీన్ని పబ్లిక్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. పబ్లిక్ వాళ్ళు కూడా లైక్ విజిటర్స్ కూడా చూడడానికి యాక్సెస్ ఇచ్చారనమాట. సో తర్వాత స్టార్టింగ్లో జూకి ఆయన పేరు లేదు, తర్వాత చామరాజ వడయార్ జూ అని చెప్పేసి పెట్టారనమాట. అదైతే సో మేమైతే 2 కిలోమీటర్స్ వచ్చేసామండి. మీరు వేయి చూస్తే బస్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, డైరెక్ట్ ప్యాలెస్ నుంచి జూకి వెళ్ళే బస్సెస్. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. వన్స్ మీరు పార్కింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు లగేజ్ బ్యాగేజ్ సబ్మిషన్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ చాలామంది బ్యాగులు అనేవి సబ్మిట్ చేసేసి టోకెన్ తీసుకుంటారనమాట. చాలా మంది దూరాల నుంచి వచ్చి చూసే వాళ్ళు ఉంటారు కదా. నేనైతే చిన్న ట్రాలీ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళాను. అది కూడా ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే టికెట్ అయితే మీరు లోపల తీసుకోవాల్సి ఉంటుందండి. పార్కింగ్ అయితే చాలా హ్యూజ్ ఉందన్నమాట. వెహికల్స్ అన్నిటికి, కార్లకి, బైకులకి సపరేట్గా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మేమైతే ఈవినింగ్ 3 ఆ టైంకి అయితే విజిట్ చేసామండి. అండ్ గాయస్, ఎక్కడికక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఎంట్రీ దగ్గర మీరు చూస్తే. అండ్ అలాగే ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. టికెట్ అన్ని కూడా మీకు లోపలే ఇస్తారు. నేనైతే లోపలే తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ టికెట్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. ఈ లోపల అయితే మీరు ఒక 500 మీటర్స్ అనేది నడవాల్సి ఉంటుందండి. సో నా సజెషన్ ఏంటి అంటే ఈ జూకి వచ్చే వాళ్ళు క్యారీ వాటర్ బాటిల్ అండి. మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మీకు మధ్యలో జూ మ్యాప్ ఎలాగో ఉంటుంది, బట్ మీకైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే షూ వేసుకోండి. షూ వేసుకుంటే ఎక్కువ డిస్టెన్స్ అనేవి నడవగలుగుతారు. యాక్చువల్గా ఈ మైసూర్ జూ అనేది చాలా పెద్దది. 157 ఎకరాలలో ఈ మైసూర్ జూన్ అయితే నిర్మించడం జరిగిందండి. ఇందులో 150 రకాలకు పైగా యానిమల్స్, బర్డ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా రకాల యానిమల్స్ని అయితే నేను చూశాను, అవి కూడా మీకు చూపిస్తాను. సో వన్స్ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇలా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ వచ్చేసి చూసారా, చుట్టూ లోపల ఎన్వైర్న్మెంట్ ఇలా ఉందండి. సో ఏంటి అంటే చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో ఇది వచ్చేసి చాముండి అమ్మవారి విగ్రహము.
అండ్ అలాగే ఈ పక్కన జూ కూడా రాశారు, మైసూర్ జూ అని చెప్పేసి కూడా పెట్టారనమాట. ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకి జూ లోపలికి అనమాట. సో బిఫోర్ దట్ మనం టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా కౌంటర్స్ ఉన్నాయి. మేము ఏంటి అంటే 5:30కి జూ క్లోజ్ అని చెప్పాను కదా, మేమైతే 3 ఆ టైంకి వెళ్ళాము. అప్పుడు అంత క్రౌడ్ అయితే లేదు. ఇవి వచ్చేసి టికెట్ డీటెయిల్స్ అండి. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్ అయితే 50 రూపీస్. నార్మల్గా మీకు ఇన్ కేస్ కెమెరాలో ఫొటోస్ అవి తీయాలి అనుకుంటే 100 రూపీస్ అండి. అండ్ అలాగే ఇన్ కేస్ వీడియో కెమెరా మీకు ఎలా ఉండాలి అనుకుంటే 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఆన్లైన్లో కూడా మీరు టికెట్స్ అనేవి ఉంటాయి. నేను ఏంటి అంటే యూపీఐ స్కాన్ చేసి టికెట్స్ అనేవి తీసుకున్నాను. సో ఒక్కసారి అక్కడ ఉన్నవన్నీ కూడా చూస్తున్నాను. వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత ఒకసారి చాముండి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకున్నానండి. ఇక్కడ జూ అని చెప్పేసి రాశారనమాట. యాక్చువల్గా ఈ మైసూర్లో ప్రతి దసరాకి కూడా ఈ చాముండి అమ్మవారిని చాలా ఘనంగా ఊరేగిస్తారనమాట. సో నాకైతే చాలా ఇష్టము. ఇవి వచ్చేసి నేను తీసుకున్న టికెట్ అండి. లోపల మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎంట్రీ దగ్గర. చూసారా, ఇక్కడ వచ్చేసి మన టికెట్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. మేమైతే టికెట్స్ అన్ని కూడా చూపించాము. సో గాయస్, ఇంకా మనం అయితే మన జూలో ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. చూసారా, ఎక్కడికక్కడే బోర్డులు పెట్టున్నారు. చాలా నీట్ గా ఉందండి ఇది. అసలు చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. జూ సరౌండింగ్స్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ అక్కడ చాలా క్లీన్ గా పెట్టున్నారు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఆ గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉందన్నమాట. ఉన్న 1 అవర్ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఈ జూ అనేది చాలా ఓల్డ్ దండి. 133 ఇయర్స్ ఓల్డ్ జూ అన్నమాట. 133 ఏళ్ల క్రితం నిర్మించినా కూడా చాలా బాగుంది. సో అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు జూ మ్యాప్ అనేది ఉంటుంది. ఈ మ్యాప్ మీరు పిక్ తీసుకోండి. సో మీకైతే యూజ్ అవుతుంది. ఎటు వెళ్ళాలి, ఎక్కడ యానిమల్స్ ఉంటాయి, ఏం చూడాలి అని చెప్పేసి మీకైతే చాలా యూజ్ అవుతుంది. నేను స్నాప్ తీసేసుకున్నాను ఈ జూ మ్యాప్ అనేది. సో మేము అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ గ్రీనరీ బాగా అనిపించింది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నానండి. సో ఫస్ట్ అయితే నేను చిరుతపుల దగ్గరికి వెళ్తున్నాను, లియోపార్డ్. సో ఇది ఇక్కడ అయితే చాలా బాగా కనిపించింది అండి. లాస్ట్ టైం నేను బన్నేరుగట్ట వెళ్ళాను అనమాట, జియోలాజికల్ పార్క్. అక్కడ కూడా జూ ఉందన్నమాట. సో అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయి. 150కి పైగా రకాలు ఉన్నాయండి. సింహాలు అయితే చాలా అంటే చాలా సింహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పులులు ఉంటాయన్నమాట. చిరుతపులు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, లియోపార్డ్ అని చెప్పేసి పెట్టేశారు. అండ్ అలాగే దాని గురించి, దాని బ్రీడ్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ పెట్టారు. చూసారా, నాకైతే ఇక్కడ 2 నుండి 3 వరకు చిరుతపుళ్ళు అయితే కనిపించాయండి. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని అయితే వాటి గుహల్లోకి వెళ్ళిపోయినాయి. చూసారా, వాటికి ఏంటి అంటే ప్రత్యేకంగా ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేశారు. న్యాచురల్గా ఉండేలాగా వస్తుంది. ఒక చిరుతపులు అయితే నా వైపు వస్తుంది. ఇవి పిల్లలు అన్నమాట, బాగా పెద్దవి కాదు, కొంచెం చిన్నవి అన్నమాట. ఇవి ఒక పెద్ద గ్లాస్ డోర్ అయితే పెట్టేశారనమాట, మనకి క్లియర్ గా కనపడేలాగా. అవి బ్రేక్ చేయకుండా చాలా దగ్గర నుంచి చూశాను చిరుతనైతే. చూసారా ఎలా ఉందో. అక్కడ ఒక చిరుత బొమ్మ అనేది మీకు కనబడింది కదా, సేమ్ ఆ బొమ్మలాగే ఉంది. చూసారా, ఇంకొక చిరుత కూడా వస్తుంది. నాకేంటి అంటే చిన్న క్యాట్ లాగా అనిపించింది. బట్ వన్స్ దాన్ని బయటకు వదిలితే అప్పుడు తెలుస్తుంది క్యాట్ ఏం తింటది అని చెప్పేసి. మనల్ని మొత్తం తినేసి పాడేస్తుంది. సో చాలా బాగుంది. ఇది కూడా పెద్ద గ్లాస్ డోర్స్ కట్టేసి అక్కడికక్కడే చాలా సెక్యూరిటీగా పెట్టారు. చూసారా, వాటికి ప్రత్యేకంగా చెట్లు అవి కూడా పెట్టున్నారు. ఇలా చిరుతపులిని దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో చాలా టైం నేను ఇక్కడైతే ఉన్నాను. ఒక 15 మినిట్స్ వరకు ఇక్కడే ఉండి ఇంకా చిరుతపులు ఏం చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి చూశాను. సో అవైతే చాలా భయంకరంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం క్యూట్గా ఉన్నాయి. చూసారా, పైనుంచి కిందకు వస్తుంది చిరుత. సో దీన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసానండి. చూసారా ఎలా కోపంగా చూస్తుందో. సో వన్స్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ యానిమల్స్ని చూడడానికి అయితే వెళ్ళాము. చూసారా, ఇక్కడ పులి బోర్డు కూడా పెట్టున్నారనమాట.
నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకైతే లయన్ కనబడిందండి. అలా వెళ్ళే దారిలోనే ఈ గ్రీనరీ చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఏంటి అంటే ఈల చెట్లు ఏమో అంటారు కదా, బ్యాంబూ. ఎస్, బ్యాంబూ ట్రీస్ అనమాట. మేల్ బ్యాంబూ అంట ఇవి కూడా. సో ఇది వచ్చేసి లయన్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఏంటి అలా ఉంటది అని ఇంట్రెస్టింగ్ గా నేనైతే వెళ్తున్నాను. సో లయన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఏషియన్ లయన్ అనమాట. సో సెల్ఫీ స్టిక్ ప్రోహిబిటెడ్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే చాలా మంది సెల్ఫీ స్టిక్ అవతలకి పెట్టేస్తూ ఉంటారు కదా. సో ఇది వచ్చేసి లయన్ అన్నమాట. చూసారా, లయన్ అనేది నడుస్తుంది, తన గుహలోకి వెళ్తుంది. 2 లయన్స్ అనే ఉన్నాయి. మీకు నేను రౌండ్ చేసి చూపిస్తున్నాను. చూసారా, చాలా పెద్దగా ఉన్నాయండి లయన్స్. ఫస్ట్ టైం అనమాట ఈ లయన్ని కూడా ఇంత దగ్గర నుంచి చూడటము. నాకైతే కొంచెం భయం వేసింది. పిల్లలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్ల సింహాలు. అవి కూడా లోపల ఉన్నాయి. చూసారా, అక్కడ కూడా ఒక సింహం ఉంది. మొత్తం చాలా ఉన్నాయి. 4 ఉన్నాయి అన్నమాట లయన్స్. చూసారా, నేను లయన్ దగ్గర కూడా చాలా టైం ఉన్నానండి. ఇక్కడే ఆడ సింహాలు మగ సింహాలు కూడా కలిపి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీళ్ళకి మరి ఫ్యూచర్లో జూలో బేబీస్ కావాలి కదా. సో అందుకనేసి యానిమల్స్ అన్నీ కూడా మేలు ఫీమేల్ కలిపి ఉంచుతున్నారు. అది కూడా నేనైతే చూశాను. చూసారా, అక్కడ ఉన్న లయన్ అయితే గుహలోంచి బయటకు వచ్చింది. లయన్ అయితే చాలా గట్టిగా గర్జిస్తుందండి. అసలు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా గర్జిస్తుంది. నేనైతే బన్నేరుఘట్లో చూసాను అనమాట లయన్ ఎలా గర్జిస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే బోర్డు కూడా పెట్టున్నారు, లయన్, ఏషియన్ లయన్ అని చెప్పేసి. చాలా బోర్డులు అయితే చెరిగిపోయినాయి అనమాట. ఎందుకంటే వర్షం అది పడుతూ ఉంటాయి కదా, కొన్ని పేర్లు అయితే చెరిగిపోయినాయి. చూసారా, ఇది వచ్చేసి ఆడసింహం కూడా ఉంది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఆడుకుంటున్నాయి అన్నమాట సరదాగా. చాలా బాగున్నాయి క్యూట్గా. చూసారా ఎలా ఆడుతుందో. సో వన్స్ ఇది కూడా ఇక్కడ కూడా ఒక 20 minutes వరకు ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. ఇక్కడ కామన్ లాంగర్ అని చెప్పేసి రాశారు. కోతికి సంబంధించిన జాతులు అనేవి ఇక్కడ ఉంటాయండి. డిఫరెంట్ మంకీస్, టైగర్ మంకీ, లయన్ మంకీ, ఆ టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయన్నమాట. సో నేనైతే ఇంకా ముందుకు వెళ్తున్నాను. రింగ్ టైల్ ల్యాంబర్ అంట. సో ఇది వచ్చేసి అనదర్ టైప్ ఆఫ్ మంకీ అన్నమాట. చూస్తున్నాను ఎక్కడుందా అని చెప్పేసి. సో అక్కడ ఉంది, వెనకాల అయితే నాకు కనబడింది. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది. టైల్ అయితే చిన్నగా ఉందన్నమాట ఫేస్. అది కూడా విచిత్రంగా అనిపించింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అనదర్ టైప్ ఆఫ్ మంకీ అనేది ఉందండి. ఇది కూడా సమ్ కామన్ టైప్ కి సంబంధించిన మంకీ అన్నమాట. కిందకి వెళ్ళిపోయింది, నాకైతే సరిగ్గా కనపడలేదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక డ్రింకింగ్ వాటర్ కూడా ఉందండి. ఎక్కడికక్కడే బోర్డ్స్ పెడతారనమాట. చూసారా, ఇది వచ్చేసి వేటు చింపాంజీ అనమాట. చిన్న చిన్న చింపాంజీలు, పెద్ద చింపాంజీలు, గాడ్జిల్లా మూవీలో చూస్తాం కదా, పెద్ద చింపాంజీ ఉంటది. సో అది కూడా ఇక్కడ ఉంటది. చూసారా, ఈ చింపాంజీకి జూలు ఉన్నది. ఇది చిన్న చింపాంజీ అనమాట. సో దానికి కూడా స్పెషల్ ఎన్వైర్న్మెంట్. చూసారా, ఇటు సైడ్ మన మీదకి దూకేసి వచ్చేయకుండా గ్యాప్ కూడా పెట్టున్నారు. సో దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి, దీని పేరు ఏంటి, దీని గురించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా బోర్డులో పెట్టారండి. సో అలా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకైతే ఒక చిన్న కింగ్ కాంగ్ కనబడింది. కింగ్ కాంగ్ మూవీ చూస్తుంటారు కదా. సో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ కూడా వచ్చింది కదా రీసెంట్ గా. సో ఆ మూవీలో చూసాను నేను కింగ్ కాంగ్, బుల్లి కింగ్ కాంగ్ అనమాట. చూసారా, దాని వాకింగ్ స్టైల్ కూడా సేమ్ అలాగే ఉంది. సో అదైతే ఆకులు పువ్వులు అన్ని తింటుందండి. అది అలా ఇలా నడుస్తుంది. దానికి కూడా సెపరేట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశారు. చూసారా, చాలా నీట్ గా అనిపించింది. మైసూర్ జూ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే రకరకాల యానిమల్స్ చూసాను. మీకు నెక్స్ట్ కూడా పెద్ద కింగ్ కాంగ్ చూపించబోతాను. ఇదైతే చూసారా, కింద నుంచి వస్తుంది. తోక లేదనమాట దీనికి. మీరు అబ్జర్వ్ చేస్తే తోక లేదు. చాలా అంటే చాలా గంభీరంగా ఉంది దాని ఫేస్. చూసారా, అలా మనం వైపుకి నడుచుకుంటా వస్తుంది. దాన్ని అయితే చాలా బాగా వీడియో తీయడానికి ట్రై చేశానండి. ఇంకా అలా విన్యాసాలు చేస్తుంది. అటు నుంచి ఇటు వెళ్ళడము, ఇటు నుంచి అటు వెళ్ళడము. ఫుడ్ గురించి సెర్చ్ చేస్తుంది అనమాట. ఆకులు అయ్యి తింటుంది.
చూసారా ఎలా ఉందో. సో దాని దగ్గర కూడా కొంచెంసేపు ఉండి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాము. చూసారా ఇక్కడ కింగ్ కాంగ్ బొమ్మ పెట్టున్నారు. గైస్ ఈ జూలో నాకు ఇంకొకటి నచ్చిన విషయం ఏంటి అంటే చాలా మంచిది. మీరు ఇన్ కేస్ ఆ యానిమల్స్ కి ఫుడ్ పెట్టడానికి ఏదైనా మనీ డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చండి. వాటికి నీట్ గా ఫుడ్ అది పెడతారనమాట మనం ఇచ్చిన మనీతో. అండ్ అలాగే చాలా మంది విజిటర్స్ కావాలని చెప్పేసి కొన్ని యానిమల్స్ ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఉన్న యానిమల్స్ ను కూడా మీరు అడాప్ట్ చేసుకోవచ్చండి. చూసారా అసలు హ్యూమన్ అనేవాళ్ళు ఎలా ఉన్నారు, మన యాన్సిస్టర్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో కింగ్ కాంగ్ నుండి ప్రజెంట్ ఉన్న హ్యూమన్ వరకు మనం అయితే వచ్చాము. చాలా అసలు 2 స్పీసెస్ 2 సబ్ స్పీసెస్ అని చెప్పేసి డిఫరెంట్ బోర్డ్స్ కూడా పెట్టున్నారు. మీరు కూడా అన్ని చూడండి, చదవండి. అసలు మనం ఆది మానవుడి నుండి మానవులుగా ప్రజెంట్ ఉన్న హ్యూమన్స్గా ఎలా వచ్చాము ఏంటి అని చెప్పేసి. చూసారా కింగ్ కాంగ్ ఫొటోస్ అన్ని ఇక్కడ పెట్టున్నారు. ఇది వచ్చేసి అనదర్ కింగ్ కాంగ్ అనమాట. ముందు చూసాం కదా బుల్లి కింగ్ కాంగ్, దాంతో కంపేర్ చేస్తే ఇంకా పెద్ద కింగ్ కాంగ్ అనేది నాకు కనబడింది. చూసారా వాటి యొక్క ఆడుకోవడానికి ఉయ్యాలలాగా అవి ఎక్కి తిరగడానికి పెద్ద పెద్ద చెట్లు అవి పెట్టేసి నీట్గా కట్టేశారు. చూసారా మీకు కనబడిందా? అక్కడ కూర్చో ఉన్నది కింగ్ కాంగ్ అనేది, అటువైపు తిరిగి కూర్చుంది. నేను హట్ అయ్యాను అని చెప్పేసి. సో ఇదైతే చాలా ఫన్నీగా అనిపించిందండి. నేను ఏదో సాడ్గా ఉన్నప్పుడు కూర్చుంటాను ఆ టైప్లో కూర్చుంది అనమాట. అటు తిరిగి ముందు చూసాం కదా దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దది, మీడియం అన్నమాట. నేనైతే ఇంకా పెద్దదాన్ని చూసానండి, లార్జ్. అది అచ్చం మనకి సినిమాలో చూసాము ఆ టైప్ అన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇలాంటివి చూసి. చాలా టైం రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, అక్కడే ఉన్నాను. ఎంత టైం అలా కూర్చొని ఉంటుందా అని చెప్పేసి రికార్డ్ చేయడానికి చాలా టైం కూర్చుంది. చూసారా దీని వాకింగ్ స్టైల్ కూడా సేమ్ అలాగే ఉంది. దీనికి కూడా తోకలేదన్నమాట, హ్యూమన్ లాగే ఉంది. కాకపోతే దీని ఫేస్ కూడా చాలా గంభీరంగా ఉందండి. అక్కడ కేర్ టేకర్స్ ఏం చెప్తున్నారంటే మనం సౌండ్లు అవి చేయకూడదంట. చాలా మంది అరిచి పిలుస్తూ ఉంటారు కదా, సో అరిచి పిలుస్తూ ఉంటే వాటికి కోపం వస్తుందంట. సో అవి ఎలా ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు. సో ఎట్టకేలకైతే అక్కడ నుంచి కదిలి వచ్చింది అనమాట. ఇదైతే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటా. అలా కూర్చొని చూస్తుంది దీనంగా, నాకేదో అయ్యింది, నాకేదో బాధ ఉంది అన్నట్టు. నాకైతే మూవీలో చూసినట్టే ఉంది అసలు ఆ కింగ్ కాంగ్. అలా చూస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు దిగుతుందా అది. అలా ఆ స్టాండ్ మీద కూర్చుని ఉంది కదా, సో అక్కడ నుంచి కిందకి ఎప్పుడు దిగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్గా అదైతే కిందకి దిగిందండి. సో ఇక్కడ కూడా ఒక 15 మినిట్స్ అలా ఉన్నాను అనమాట. అలా చూస్తూ ఉన్నాను ఏం చేస్తుంది, ఏం తింటుంది ఏంటి అని చెప్పేసి. ఫ్రూట్స్ అవి తింటుందండి, అట్టుపళ్ళు అవి కూడా. ఇంకా కొంచెం మేము ముందుకు వచ్చిన తర్వాత చిన్న చిన్న కింగ్ కాంగ్లు అనమాట. మీరు ఇక్కడ చూస్తే చాలా చిన్నది. ఇదైతే స్టార్టింగ్ లో చూసిన దానికంటే చిన్నది కనపడింది. ఈ జూలో ఏంటి అంటే స్పెషల్ గా ఈ కింగ్ కాంగ్ని బాగా పెట్టారండి. బాగా స్మాల్ సైజు, మీడియం సైజు, బిలో మీడియం సైజు అండ్ అలాగే లార్జ్ సైజ్ కూడా పెట్టారు. సో హియర్ కమ్స్ ద లార్జ్ సైజ్ అండి. మేమైతే లార్జ్ సైజ్ ఉన్న కింగ్ కాంగ్ అయితే చూడడానికి వెళ్తున్నాము. సో చాలా అంటే చాలా బాగా గ్లాసెస్ అన్ని కూడా బాగా కట్టారండి. చూసారా ఇక్కడ ఎంత జనం ఉన్నారో. అక్కడ జనం ఉన్నారు అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్నట్టే. నేనైతే చాలా షాక్ అయ్యాను. చూసారా అది అలా పట్టుకుని ఉంది ఆ పెద్ద తాడ్ని. ఎవరో దాన్ని గట్టిగా బంధించినట్టు సంఖ్యలు వేసినారేంటి అనుకున్నాను నేను, కానీ అదే పట్టుకున్నాను అనమాట. చూసారా ఇదైతే ముందు చూసిన దానికంటే చాలా పెద్దదండి. అసలు ఈ ఎంటైర్ రూమ్ లో అది ఒక్కటే ఉందన్నమాట. అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా అనిపించింది నాకు. భయం వేసింది. అలా దాంతో సెల్ఫీ వీడియో తీసుకున్నా కూడా భయం వేసింది, ఇలా వచ్చేస్తుందా ఏంటి నా దగ్గరికి పరిగెట్టుకుని అని చెప్పేసి. చూసారా కిందకి దిగి చూస్తుంది. దాని ఫుడ్ చూసారా, ఆకులు అవి ఉన్నాయి. వెజిటేరియన్ అనుకుంటా ఇది. సో నెక్స్ట్ అలా చూసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ జీబ్రా అన్నీ ఉన్నాయి. చూసారు ఇది చిరుత అండి, చిరుతపులి అనమాట. చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది చిరుతపులి, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. చాలా డేంజర్ అనమాట. టైగర్ ఇది లయన్ కన్నా చాలా డేంజర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే
ఎక్కడికక్కడే కంచె వేసేసారు, లేకపోతే కష్టం కదా. ఒకటే కనబడింది ఈ చిరుత అయితే, ఒకటే. చాలా రాయల్ గా ఉందన్నమాట, అసలు ఫ్యాట్ లేదు ఈ చిరుతకి అయితే. చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ కి వెళ్ళిన తర్వాత ఖడ్గమృగాలు అంటారు కదా, ఖడ్గమృగాలు కనపడ్డాయి. సో వీటికి కూడా బోర్డు పెట్టున్నారండి, చూసారా? ఖడ్గమృగం అనుకుంటా ఇది. సో ఇది ఏంటి అంటే అసలు అడిగి ఎప్పుడు వేస్తుందా అని చూసాను. చాలా రేరుగా కదులుతుంది ఇది, ముందుకి కదలడం చాలా బద్ధకంగా ఉంది. చూసారా, ఫైనల్ గా కదిలింది. పక్షులతో అయ్యి ఆడుకుంటుంది అనమాట. దాని ఫేస్ పైన ఒక పెద్ద కొమ్ము ఉంది, నైఫ్ లాగా. చాలా షార్ప్ గా ఉందండి, చాలా అంటే చాలా షార్ప్ గా. ఇక్కడ 2, 3 ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. వేటికి ఏ యానిమల్ కి వాటికే గుహలనే ఉన్నాయన్నమాట. సో ఇంకా కొంచెం మేము ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మైసూర్ జూ అని చెప్పేసి డెకరేషన్ పెట్టున్నారు. మనం కావాలి అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు సరదాగా. అండ్ అలాగే ఇక్కడ చెక్కలు అవి పెట్టేసి నీట్ గా డెకరేషన్ లా అనిపించింది, డిజైన్ కూడా. సో నాకైతే బాగా అనిపించి అక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఎక్కడికక్కడే మీకు పోలీస్ కంట్రోల్ కానీ, ఫైర్, అంబులెన్స్, ఆ డీటెయిల్స్ అన్ని ఫోన్ నెంబర్స్ పెట్టున్నారు. ఇది వచ్చేసి మేము ట్రావెల్ చేసిన రోజే బెంగళూరు నుంచి మైసూరు జూకి అయితే వచ్చేసామండి ఈవినింగే. ఏంటి అంటే ఇంకేమి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవడం అలాంటివి చేయలేదన్నమాట. సో డైరెక్ట్ గా జూకి వచ్చేసాము, ఒకటి కంప్లీట్ చేసేద్దాము, నెక్స్ట్ డే మొత్తం ప్యాలెస్ కి స్పెండ్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాము. సో ఇక్కడైతే జీబ్రా అనమాట. దట్టు ఏంటంటే కరెక్ట్ టైంకి వచ్చామండి. సో మాకైతే టైం సరిపోయింది కరెక్ట్ గా. చూసారా, జీబ్రాలు కూడా చాలా ఉన్నాయి, చాలా బాగా కనిపించాయి. ఇక్కడ మనకి యానిమల్స్ అన్ని కూడా చాలా బాగా కనిపించాయి. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా మీరు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే ముందు చెప్పాను అనమాట, మీరైతే షూ క్యారీ చేయండి. షూ అయితే మీకు కంఫర్టబుల్ గా నడవడానికి అది ఉంటది. నేనైతే సరదాగా చిల్ అవ్వడం, అలా సరదాగా పాటలు పాడుకుంటా, ఆటలు ఆడుకుంటా వెళ్తున్నాను. నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి, సగం దూరం నడిచేటప్పటికే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. సో సగం ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఇంకా నాకు నీరసం వచ్చేసింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ట్రావెల్ చేసి ఉండడము. సో నాకైతే నీరసం వచ్చేసింది. చూసారు, ఇక్కడ వైల్డ్ డాగ్, హైనా, డీర్ అన్నీ ఉంటాయంట. సో నేనైతే చూడడానికి వచ్చాను. ఇది వచ్చేసి డీర్ అనుకుంటా. చూసారా ఎలా ఉన్నాయో. డోర్లు వేసేసారు, డోర్ తెరవండి అని చూసినట్టు ఉన్నాయని నాకు అనిపించింది. సో వాటికి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటా, అందుకే బయట పెట్టేశారు వాటిని. ఇన్నోసెంట్ గా కూర్చొని ఉన్నాయి అవి. ఇవి కూడా మన దగ్గరికి రాకుండా మధ్యలో పెద్ద గోడ కట్టేశారండి, ఒక గొయ్యి కూడా పెట్టారనమాట అవి జంప్ చేయకుండా ఉండడానికి. సో నెక్స్ట్ అలా మేము నడుచుకుంటూ వస్తున్నాము. చూద్దాము హైనా ఎక్కడుంది, బార్కింగ్ డాగ్ ఎక్కడుంది అని చెప్పేసి చూద్దాము. సో అలా వస్తూ ఉండగా మాకు జలతరంగిణి కనబడింది అనమాట. చూసారా, అసలు ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది. వాటర్ అలా పైకి వెళ్తున్నాయి అనమాట, ఒక ఫౌంటైన్ లాగా, వాటర్ ఫౌంటైన్ అనమాట ఇదొకటి. సో జలతరంగిణి అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. లోపలికైతే అలో లేదు, జస్ట్ బయట నుంచి చూడాలన్నమాట. ఇది కూడా బాగుంది. ఇక్కడ మైసూర్ జూలో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ అనమాట. వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి జలతరంగిణి అండి. చాలా మంది ఇక్కడ కూడా ఆగి ఫొటోస్, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి జింక దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే చాలా జింకలు ఉన్నాయి. మేబీ రైన్ పడినట్టు ఉంది, అక్కడ వాతావరణం అంతా కూడా తడిచిపోయి తడిగా ఉందన్నమాట. చూసారా, ఇది దుప్పి అనుకుంటా. ముందు చూసింది జింక, ఇది దుప్పి. దాని కొమ్ములు చూసారా ఎలా ఉన్నాయో. సో మనం కానీ దాని దగ్గర వెళ్తే ఆ కొమ్ములతో మనల్ని పైకెత్తి పడేసే అంత స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. గాయస్, ఇది వచ్చేసి హైనా అనమాట. ఇది చూస్తే నాకు ద లయన్ కింగ్ మూవీ గుర్తొస్తుంది. చూసారా ఎలా తింటుందో, మీట్ అనమాట అది. దాని మీల్ వచ్చేసి మీట్ అనమాట, మాంసం తప్ప ఏది తినదండి. హైనాలు చాలా డేంజరస్ అనమాట. సో నేనైతే హైనాని చాలా దగ్గర నుంచి చూసాను. చాలా ఉన్నాయి, 2, 3 ఉన్నాయి. చూసారా ఎలా తింటుందో అది ఫుడ్. దాన్ని చూస్తేనే నాకు చాలా క్రూయల్గా అనిపిస్తుంది.
కన్నింగ్ క్రూయల్ ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట హైనా నాకు. సో వన్స్ హైనాను కూడా చూసిన తర్వాత ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడ హాగ్ డీరు ఇంకా అవన్నీ ఉంటాయంట అదర్ యానిమల్స్, వాటిని కూడా చూద్దామని వచ్చాము. చాలా యానిమల్స్ అయితే లోపలికి ఉండిపోయినాయండి, కొన్ని చూసారా. ఇది వచ్చేసి డీర్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా అలా వాక్ చేసుకుంటూ వస్తున్నాము. మీరు చూస్తే అక్కడ సరౌండింగ్స్ అయితే గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. నేచర్ అంతా కూడా న్యాచురల్ ఎయిర్ వచ్చిందనమాట, అలా చల్లగాలి. సో గాయస్ మీరు కానీ మైసూర్ జూ అనేది విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అని అయితే నేను చెప్తానండి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఫుడ్ క్యారీ చేసుకోండి, సో లంచ్ బాక్స్ క్యారీ చేసుకోండి. సరదాగా మీరు మార్నింగ్ వచ్చేయండి, 10 ఆ టైంకి వచ్చేయండి, 10 to 12 తిరగండి, చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో చాలా బాగా మీరు ఎంజాయ్ చేయగలరు, దట్ మీకు నీరసంగా కూడా అనిపించదండి. సో ఇక్కడ వచ్చేసి లయన్స్ ఉన్నాయన్నమాట, మై క్యూటీస్. ఇవి వచ్చేసి చిన్న ఎలిఫెంట్స్ అండి, బాగా పెద్దే కాదనమాట, బాగా పెద్దవి వీళ్ళు ఇక్కడ పెట్టలేదు, మేబీ వేరే ప్లేస్లో పెట్టుంటారు. గాయస్ ఇక్కడ యానిమల్స్ అన్నీ కూడా యాక్టివిటీస్ కూడా ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఇన్ కేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడండి. సో అసలు ఎటువంటి ఈవెంట్స్ జరుగుతాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే గాయస్ భయంకరమైన పాములు, అదర్ యానిమల్స్ అండ్ అలాగే క్యూట్ గా ఉండే పక్షులు అన్ని కూడా నేను చూసానండి. ఆ వీడియో వచ్చేసి పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. సో మెయిన్ గా యానిమల్స్ అయితే ఈ వీడియోలో చూసామన్నమాట. సో ఇంకా డిఫరెంట్ స్నేక్స్, అనకొండ కూడా ఉందన్నమాట అక్కడ. సో ఆ స్నేక్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో చూపించబోతున్నాను. సో గాయస్ మీకైతే ఈ రోజు వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో గాయస్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగారి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. Till then keep watching my videos. Have a nice day. Bye bye.